నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. విజయవాడలో దసరా ఏర్పాట్లపై మంత్రివర్గ సమీక్షకు సన్నాహాలు. దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, దుర్గగుడి ఈవో వికే సేనానాయక్ తో కలిసి దసరా ఉత్సవాల ఆహ్వానం శ్రీయుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సమర్పించారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుతం కొనసాగుతున్న ఏర్పాట్ల పురోగతిని వివరించారు. 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలకు సంబంధించి భక్తుల వసతులు, భద్రత, రవాణా వంటి విషయాలపై జరుగుతున్న పనులు తెలిపారు. మంత్రుల బృందం సమీక్షకు ముందే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడానికి దేవస్థానం అధికారులు వేగంగా పనిచేస్తున్నారని వివరించారు. ఈ సమీక్ష తర్వాత దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన తుది నిర్ణయాలు తీసుకుంటారన్నారు. విజయవాడ 19వ డివిజన్ వైవీరావు హాస్పిటల్ సమీపంలోని కూటమి హయాంలో నిలిచిపోయిన షాదిఖాన నిర్మాణాన్ని వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహల్లా, మేయర్ భాగ్యలక్ష్మి, గౌతమ్ రెడ్డి, ఆసిఫ్, డిప్యూటీ మేయర్లు పోతిన మహేష్ పరిశీలించారు. నాయకులు వెనకమారే ఉండాలి, నాయకులు వెనకమారే ఉండాలి. దళితులపై దాడులు జరుగుతున్న అధికార పక్షం గానీ ప్రతిపక్ష పార్టీలు గానీ స్పందించడం లేదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో పదవులు పొందిన దళిత నాయకులు కూడా ఈ దాడులను ఖండించకపోవడం మరింత బాధని కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కైకలూరు నియోజకవర్గం దానగూడెం గ్రామంలో దళితులపై జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యక్తిగత అభిప్రాయం రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాడు, రాజ్యాధికారాన్ని సాధించుకున్నాడు. మనందరూ ఐక్యంగా ఉందామని ఏ సంఘమైనా సరే ఆ బిఎస్పీ ఉండగా మాకు న్యాయం జరగదని మేము తెలియజేస్తున్నాం. మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మాల సంఘాల నాయకులకి, రాజకీయ పార్టీ నాయకులకి, పత్రికా విలేకరులకి, అలాగే టీవీ ఛానల్స్ వాళ్ళకి, మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి జైభీం తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, దళితుల పట్ల, గిరిజనుల పట్ల, బలహీన వర్గాల పట్ల, మైనారిటీల పట్ల మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యకాండ మరి విపరీతంగా పిచ్చి విరిగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము మరి హెచ్చరిక చేస్తున్నాం. ఈ ప్రభుత్వం దశ దిశ కోల్పోయి మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రభుత్వ పరిపాలన చేస్తూ పేదల పాలిట, పేదల పట్ల, మరి దళిత బలహీన వర్గాల పట్ల ఈ అగ్రకుల ఆధిపత్యాన్ని చూపించాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యకాండని మేము తీవ్రంగా ఆర్పీఐ తరఫున, అఖిల భారత మాల సంఘాల జేఎస్ తరఫున తీవ్రంగా మేము నిరసిస్తున్నాం, మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం.
మీరు చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి మరి విపరీతమైనటువంటి చేష్టలు అన్యాయంగా అక్రమంగా కారణం లేకోకుండా ఏ రకమైనటువంటి మరి మా తరపు నుంచి ఏ రకమైనటువంటి తప్పు జరగకుండా మా యొక్క మాలల మీద ప్రత్యేకంగా మీరు చేస్తున్నటువంటి దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు మాలల మీద పగబట్టారు. మీరు ఇంకొక కులానికి మేలు చేసి రాజకీయ లబ్ధి పొందటం కోసం మాలలు ఇంకొక పార్టీకి ఓట్లేస్తున్నారనేటువంటి దురుద్దేశంతోనే ప్రతి గ్రామంలో మరి మాలల మీద ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విజయవంతం చేయడానికి వచ్చిన వివిధ సంఘాల నాయకులకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. జై భీమ్. ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కైకలూరు దానగూడెలో మాలలపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆ దాడి జరిగిన తర్వాత పోలీసు వారు నేరస్తుల పక్షాన వహించి నేరస్తులకు న్యాయం చేసే విధంగా ప్రవర్తించారు. మాలాంటి నాయకులు వెళ్ళిన తర్వాత స్పందించి కేసును 307గా మార్చడం, అదే రోజున 7గురిని అరెస్ట్ చేయటం, 2 రోజుల క్రితం అందులో ప్రధాన ముద్ద అయినటువంటి కొల్లి బాబీని ఎఫ్ఐఆర్లో చేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మా డిమాండ్ ఏంటంటే ఇంకా దాదాపు 30 మంది నేరస్తులు ఉన్నారని. అటుగూడెం మాలపల్లి మీద జరిగిన దాడి అది ఆర్గనైజ్డ్ గా జరిగిన దాడి. అది ఆ రోజుకు ఆ రోజు 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించడం అనేది చాలా దుర్మార్గం. అంతకుముందే సెప్టెంబర్ 5కు ముందే గణేష్ విగ్రహాన్ని ఊరేగిస్తున్నప్పుడు అక్కడ పుట్టుకతో అందుడైన తోకల శామ్యులు పొరపాటున దారి కనపడక ఆ విగ్రహానికి అడ్డం వచ్చినందుకు అతను విపరీతంగా కొట్టారు. దానికి అక్కడ ఉన్నటువంటి దానగూడెం మహిళలు, పెద్దలు అడగటం కోసం అక్కడికి వెళ్ళారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా, వీళ్ళందు తేల్చాలి అని చెప్పి ఇంకొక విగ్రహం ఊరేగింపప్పుడు, ఆ విగ్రహం సెప్టెంబర్ 5న ఊరేగిస్తున్నప్పుడు లేకపోతే చాలా మంది పెద్దలు, మినిస్టర్ల స్థాయిలో ఉన్నవాళ్ళు ఎక్కడ దళిత జాతి మీద దాడి జరిగినా ఫస్ట్ వచ్చి నేనున్నాను ఇక్కడ అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉండేది. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. 2024 అధికారం వచ్చిన మరుక్షణం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మడిచి దిండి కింద పెట్టేసింది వంగల్పూడి అనిత, హోమ్ మినిస్టర్. బహుశా నిజంగానే ఒక హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జాతి తరపు నుంచి రిప్రజెంటేటివ్గా వెళ్ళిన ఆవిడ మనసా వాచా కర్మణ పనిచేస్తే పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీలో ఒక దళిత బిడ్డ మీద, లేకపోతే మల్లం అనే గ్రామంలో ఒక జాతి మొత్తాన్ని వెలివేసినప్పుడు కనీసం స్పందన లేని ఒక గుడ్డి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా విజయవాడ సత్యనారాయణపురం శివాలయం వద్ద బీజేపీ నాయకులు పత్రి శ్రీనివాస్ భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని హోమం, అన్న సమారాధన నిర్వహించారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలు భాగంగా విజయవాడలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ హోమం నిర్వహించామని తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురంలోని బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్, అందరికీ నమస్కారం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురం శివాలయం గుడి పక్కన సీతారామ కళ్యాణ మండపంలో ఈ రోజున ఒక విశేషం సార్. దానికి ఆ విశేషం కారణం ఏంటంటే ఇవాళ విశ్వకర్మ
మన దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారి 75 బర్త్డేని ఈ శుభ సందర్భంగా మా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ గారి అంగీకారంతో మా బీజేపీ వాళ్ళందరి సహాయ సహకారాలు, సత్యనారాయణపురం నివాసులు వాళ్ళందరి రిలేషన్తో మేము ఏంటంటే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలి, నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు ఉంటూ మన భారతదేశం అగ్ర దేశానికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ హోమం, తీర్థ ప్రసాదాలు ఫాలోడ్ బై లంచ్ అండి. ఎందుకంటే ధర్మ రక్షకుడు ఆయన. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఉండి మళ్ళీ 28, 29 ఆయన ప్రధానమంత్రిగా అవ్వాలని కోరుకుంటూ ఈ యాగం. అండ్ నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని, మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని నరేంద్ర మోడీ గారిని అందరూ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు మన దేశ ప్రధానమంత్రి వర్యులు కశ్యప గోత్రికులు అనురాధ నక్షత్ర వృశ్చిక రాశి జాతకులైనటువంటి శ్రీమాన్ నరేంద్ర దామోదర దాస్ మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆగిన శ్రేయస్సు గురించి, తద్వారా దేశం క్షేమంగా ఉండాలని, పాడి పంటల సమృద్ధిగా కలగాలని చెప్పి దేశ శ్రేయస్సు కొరకు విశ్వశాంతి ధన్వంతరి హోమం, ఆవిష్య హోమం, శ్రీరుద్ర హోమాలు నిర్వహించబడ్డాయండి. అట్లాగే పూర్ణాహుతి కార్యక్రమం కూడా చాలా విశేషంగా నిర్వహించబడింది. తద్వారా అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. చాలా వైభవంగా పత్రి శ్రీనివాస గారి దంపతులు శ్రద్ధగా సంకల్పం చేసి దేశ శ్రేయస్సు గురించి, తద్వారా మోడీ గారి యొక్క ఆరోగ్యం గురించి కూడా ఇక్కడ హోమం చేసి ఉన్నారు. పూర్ణాహుతి వరకు కూడా ఏమీ తీసుకోకుండా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా సంకల్పంతో వారు చేసి ఉన్నారు. వారి సంకల్పం నెరవేరి మన దేశ ప్రధానమంత్రి వర్యుల ఆరోగ్యం శ్రేయస్సుగా ఉండి అందరం కూడా దేశం సుభిక్షంగా ఉండాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం విశ్వకర్మ జయంతి ఒకే రోజు వచ్చిన సందర్భంలో భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అమరావతి రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన నిర్వహించిన ఉద్దయండి రాయని పాలెంలో ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మలచే నిర్వహించిన యాగంలో మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ అమరావతిలో భవ్యమైన రాజధాని నిర్మాణం అవుతుందన్నారు. ప్రధాని మట్టి నీరు తీసుకుని వచ్చారని, అదే మన సాంప్రదాయమని, భగవంతుని ఆశీస్సులతో ఇక్కడ రాజధాని నిర్మాణం అవుతుందన్నారు. విశ్వకర్మ జయంతి నిర్వహణ దైవ నిర్ణయం అన్నారు. ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహానికి దండేయటానికి కారణం ఇవాళ హైదరాబాద్ విమోచన దినోత్సవం. మన దేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 రావటం జరిగింది. కానీ నిజమైన స్వతంత్రం సెప్టెంబర్ 17, 1948లో రావటం జరిగింది. దేశంలో మధ్య భాగమైన హైదరాబాద్ ఆ రోజు కర్కశ నిజాములు, అలాగే అత్యంత క్రూరమైన రజాకర్లు ఆ ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన దేశంగా ప్రకటించాలని ఒక కుట్ర చేయటం, ఆ ప్రాంతంలో రజాకర్ల యొక్క అల్లర్ల కారణంగా మన తెలంగాణ బిడ్డలు ఏ విధంగా అల్లలాడిపోయారో, ముఖ్యంగా మరాఠ్వాడా రీజియన్, అలాగే కర్ణాటక, అలాగే హైదరాబాద్ ప్రాంతాన్ని అంతా కూడా ఒక ప్రత్యేక దేశంగా చేయాలి అని చెప్పి ఆలోచన కూడా ఆ రోజు చేయటం జరిగింది. దాని వ్యతిరేకంగా సర్దార్ పటేల్ అనే ఒక వ్యక్తి నిలబడటం జరిగింది. నిజంగా సర్దార్ పటేల్ గాని లేకపోతే సెప్టెంబర్ 17 సాధ్యమయ్యేది కాదు. నెహ్రూ గారు ఈ దేశంలో లేని సమయంలో ఆయన కొల్లల్ చౌదరి గారికి ఆయన పిలిపించి ఆపరేషన్ పోలో నేపథ్యంలో మన హైదరాబాద్ సంబంధించిన పైన డైరెక్ట్ యాక్షన్ చేయడం కారణంగా ఏ నిర్ణయం అయితే ఆ రోజు హోంమంత్రిగా ఉన్న సర్దార్ పటేల్ తీసుకున్న ఆ నిర్ణయం కారణంగా సెప్టెంబర్ 17, 1948లో హైదరాబాద్ పూర్తి స్థాయిలో భారతదేశంలో విలీనం కావటం, అలాగే స్వయంగా నిజాం ఆ రోజు తన యొక్క కిరీటాన్ని తీసుకుని సర్దార్ పటేల్ యొక్క దోసిట్లో పెట్టడం ద్వారా మన దేశానికి సంపూర్ణ స్వరాజ్యం వచ్చిందని భావిస్తున్నాను. అటువంటి పర్వదినం సెప్టెంబర్ 17. నరేంద్ర మోడీ గారికి ఆరోగ్యాలు వృద్ధిగా ఉండాలని, ఆయనకి లాంగ్ లైఫ్ ఇవ్వాలని ముందుగా ఆ కనకదుర్గ అమ్మవారిని కోరుకుంటూ, ఆయన ఏదైతే దేశానికి చేస్తున్న ఎనలేని సేవ, ఏ విధంగా ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, తన యొక్క అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ కారణంగా ఆ స్థానానికి రావటం జరిగింది. ఏ విధంగా అయితే ఆయన దేశానికి 140 కోట్ల మంది కోసం ఒక నాయకుడిగా అహర్నిశలు కృషి చేస్తున్నాడో, మనందరం కూడా తప్పనిసరిగా మన జీవితంలో కూడా కొంతైనా ఆ విధంగా చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. ఇవాళ భారతదేశం యొక్క కీర్తి కిరీటం ప్రపంచవ్యాప్తంగా ఎగురుతుంది అంటే భారత మాతకు దక్కుతున్న గౌరవం, మనందరికీ దక్కుతున్న గౌరవం కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వం కారణంగానే. ఆయన ఏదైతే నాయకత్వాన్ని
ప్రపంచ నాయకుడిగా ఏ విధంగా ఎదిగాడు, ప్రపంచం అంతా కూడా ఆయన్ని నాయకుడిగా కొనియాడుతూ యు ఆర్ ద బాస్, యు ఆర్ ద కెప్టెన్, నువ్వు చెప్పు మిమ్మల్ని నీ వెనకాల నడుస్తామని ప్రపంచ నేతలు అంటున్నారంటే ఇదంతా మనకి గర్వకారణం. అటువంటి ఒక గొప్ప నేత యొక్క 75వ జన్మదినం సందర్భంగా మనం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి నాయకులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ కమిటీ చైర్మన్ ఈడీ మోహన్ కమిటీ సభ్యులచే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మాట్లాడుతూ దేవస్థాన సాంప్రదాయాలను కొనసాగిస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తూ దేవస్థాన పవిత్రతను కాపాడలే బాధ్యతతో భగవంతుని సేవలో భక్తుల భాగస్వామ్యంతో దేవస్థాన అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమింపబడిన ఆలయ చైర్మన్ ఈడే మోహన్ మాట్లాడారు. సభకి నమస్కారం. ఈరోజు కొండలమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గా ఎన్నికైన ఈడీ మోహన్, అలాగే కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు. మీకు అందరూ చెప్తానే ఉన్నారు, మోస్ట్ మనకున్న ఇంపార్టెంట్ దేవస్థానాల్లో కొండలమ్మ తొలి స్థానంలో ఉంది. ఈ గుడి మీరు చూస్తూనే ఉన్నారు. నేను వచ్చిన తర్వాత అంత అభివృద్ధి జరిగింది అనేది కూడా చూస్తా ఉన్నాను. ఇది ఎప్పుడు అంటే దేవత మహిమకి సాక్ష్యంగా నిలుస్తా ఉంది. ఎందుకంటే ఇంత స్పీడ్ గా, ఇంత ఫాస్ట్ గా, ఎంత గ్రోత్ వచ్చిన దేవస్థానం మరొకటి మన నియోజకవర్గంలో కానీ, అసలు యాక్చువల్గా మన జిల్లాలో కానీ లేదని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయం. సో ఈ దేవస్థానాన్ని పరిరక్షించడంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దలందరూ చెప్పారు. ఎప్పుడైనా కానీ ఇంతకుముందు ఏంటంటే గత 5 ఏళ్లుగా అనేక పాపాలు జరిగినాయి దేవతల మీదే కానీ. అనేక పాపాలంటే డైరెక్ట్ గానే జరగడమే కాకుండా ఈవెన్ పిచ్చి మాటలు కూడా దేవుళ్ళ గురించి కూడా దారుణమైన మాటలు మాట్లాడిన పరిస్థితులు. అలాంటి టైంలో మీరు పొందే ఈ గౌరవం, మీరు పొందే ఈ పదవి, ఈ గుడి ప్రతిష్టను పెంచడానికి, ఆ పాప ప్రక్షాళన కాంచడానికి మీరు తప్పకుండా పనిచేయాలని చెప్పేసి అందరికీ సెలవు తీసుకుంటా ఉన్నాను. అలాగే పెద్దలు చాలా మంది మంచి ఐడియాస్ ఇచ్చారు. ఓకే, ఆయన మన పుల్లారావు గారి విషయం ఒకటి మనం తీసుకుంటే, ఎప్పుడైనా కానీ మనం మర్చిపోకూడని చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఏదైనా కానీ ఒక స్థాపించిన వ్యక్తి, స్టార్ట్ చేసిన వ్యక్తి అనే వాళ్ళకి సరైన గౌరవం లభించాలి. నమస్కారం అండి. కొండలమ్మ తల్లి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులతో ఈ బాధ్యతని నాలాంటి ఒక చిన్న కార్యకర్తకు వెనిగండ్ల రాము గారిని అప్పగించినందుకు, ఈ ఆలయంలో ఒక భక్తుడిగా ఈ పదవికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి మంచి పేరు తీసుకొచ్చి, నాకు సహకరించిన పెద్దలకి, నా స్నేహితులకి, నా అందరికి కూడా మంచి పేరు తీసుకొచ్చి, అలాంటప్పుడు నాలాంటి చిన్న కార్యకర్తకి ఈ పదవి రావడం అంటే చాలా విశేషం. అలాగే వెనిగండ్ల రాము గారు మాట ఇచ్చారంటే మాట తిప్పిన మనిషి. ఈ గుడివాడ నియోజకవర్గానికి డైనమిక్ లీడర్ వెనిగండ్ల రాము గారు. ఈ రాము గారికి ఈ పదవి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ ఒక సేవకుల్లాగా, అమ్మవారికి భక్తుల్లాగా సేవ చేసుకుంటూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని అమ్మవారికి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హాజరయ్యారు. ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అలాంటి మహనీయుడు నిండి నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానన్నారు. బీజేపీ నాయకులు గుత్తికొండ రాజాబాబు, అంగళాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెప్టెంబర్ 17 మన భారతదేశ ప్రజలందరికీ పండుగ. నరేంద్ర మోడీ గారు
సాక్షాత్తు మన ప్రధాని ఆయన బర్త్డే సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఒక సామాన్యుడిగా పుట్టి అసామాన్యంగా ఎదిగిన గాథలు చాలా చాలా అరుదుగా కనపడతాయి. అంటే ఎక్కడ చూసినా కానీ అంటే చాలా చిన్నగా స్టార్ట్ చేసుకుని అంటే ఏదో ఒకటి సాధిస్తామనేది, ప్రజల కోసం సేవ చేయాలని చెప్పేసి ఎంతో ఎంతో తపన ఉంటే తప్పితే ఇంతటి అసామాన్యమైన ఫీట్ని మనం సాధించడం. ఆల్రెడీ 3వసారి ప్రధానమంత్రిగా చేపట్టి అంటే 4వసారి 5వసారి కూడా ఆయనే ప్రధానమంత్రి అవ్వాలి అని అనేంతగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న నరేంద్ర మోడీ గారికి నిజంగా ఆయనకి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మనకి ఈరోజు ఆయన బర్త్డే పురస్కరించుకుని గుడివాడలో కూడా అనేక రకమైన కార్యక్రమాలు బీజేపీ వారి తరఫున కూటమి నాయకులందరి చేత జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ పాల్గొని ప్రజలందరినీ కూడా ఈ ఆనంద టైంలో అందరం కలిసి ఉండాలని విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా గౌరవ శాసనసభ్యులు రాము గారి నాయకత్వంలో బ్లడ్ క్యాంప్ మరియు పళ్ళు పంపిణీ పేషెంట్లందరికీ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి పచ్చని నాయకుడిగా ఆయన ఎదిగాడు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి సామాన్యుల బాధలు ఆయన తెలుసు కాబట్టి, కష్టాలు తెలుసు కాబట్టి వారి కష్టాలు తెచ్చే విధంగా అనేక పథకాలు, సంక్షేమ పథకాలు, జన్ధన్ యోజన కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, అనేక కార్యక్రమాలు సంక్షేమ పాటించడంతో పాటు దేశీయంగా ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు పీచి పనిచే విధంగా ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి చేసి భారతదేశం యొక్క ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా అలాంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారికి సంపూర్ణ ఆరోగ్యంతో దేశానికి ఇంకా సేవ చేయాలంటే ఇంకా మంచి చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కనిపిస్తున్నాం. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా సేవ సంకల్పం దేశంలో ప్రథమ ప్రేరణతో గుడివాడలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నుండి స్వస్థ నారి సుశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం ఈ రోజు 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇంద్రాదేవి తెలియజేశారు. శిబిరంలో గర్భిణీ స్త్రీల ప్రసూతి పరీక్షలు, పిల్లల టీకా సౌకర్యం, పరిశుభ్రత, పోషకాహారం, కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రికి సిబ్బంది పాల్గొన్నారు. నేను డాక్టర్ ఇంద్రాదేవి, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ విజయవాడ. మనం ఈ రోజున మన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నందు స్వస్థ నారి సశక్తి పరివార అభియాన్ కార్యక్రమాన్ని ఈరోజు 17 అంటే మన ప్రధానమంత్రి మోడీ గారి జన్మదిన సందర్భంగా, అలాగే మన భారత ప్రభుత్వం వారు, స్టేట్ గవర్నమెంట్ వారు, డిసిహెచ్ఎస్ గారు, అలాగే డిసిహెచ్ఎస్ గారి ఆదేశాల మేరకు మన ఏరియా హాస్పిటల్ నందు ఈ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా మహిళ, అలాగే పిల్లలు మరియు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అలాగే సికిల్ సెల్ ఎనీమియాని స్క్రీన్ చేసుకోవడం ఎర్లీగానే, అలాగే క్యాన్సర్, అన్ని ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, అన్ని క్యాన్సర్స్ని కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం, అలాగే వీళ్ళ యొక్క పౌష్టికాహారం మీద ఒక అవేర్నెస్ కలగజేయడము, అలాగే పరిశుభ్రత మీద అవేర్నెస్ కలగజేయడము, మెయిన్ సికిల్ సెల్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడము అనేది ఈ కార్యక్రమం పెద్ద అందరి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ అందరి ఆరోగ్యము ఒక కుటుంబంలోని మహిళ యొక్క ఆరోగ్యం పైన మెయిన్గా ఆధారపడి ఉంటుంది. ఆ కుటుంబంలో ఉన్న మహిళ అంటే తల్లిగా తను ఆరోగ్యంగా ఉంటే మిగతా కుటుంబ సభ్యులందరినీ ఆరోగ్యంగా చూసుకోగలదు. అలాగే అదే ఆ తల్లికి ఇంకా కొంచెం విజ్ఞానం కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. సో ముందు ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి మహిళ కుటుంబంలోని ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాంటి అన్ని కుటుంబాల కలయికే మన యొక్క ఈ సొసైటీ అభివృద్ధి చెందుతుంది. సొసైటీ, గ్రామాలు, అలాగే ఇలాగా మన ఊర్లు అన్నీ డెవలప్ అయితేనే మన యొక్క స్టేట్ గవర్నమెంట్ అభివృద్ధి చెందడం,
అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ స్థాయిలో కూడా మనం ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనకి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లెవెల్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉన్న వ్యక్తులు, అంటే మహిళ అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, అలాగే వృద్ధులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఎర్లీగా వాళ్ళ యొక్క ఆరోగ్య సంరక్షణ కోసం మనం 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఈ స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ అనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఏరియా హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. అలాగే అక్టోబర్ 2 వరకు కూడా మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలోని మహిళలు, అలాగే చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కూడా వచ్చి ఆరోగ్యం యొక్క పరీక్షలు చేయించుకోవడం, అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.